తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. 6 నెలల్లోపు సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కేంద్ర ఎనర్జీ రెన్యూవల్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పిన్నాపురం గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం పనులను సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సోలార్ గ్రీన్ కో ప్రాజెక్టు ఒక వరం లాంటిదని, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామన్నారు. ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గ్రీన్ కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. जब मैं इधर आया था तो मैं इससे पहले भी बहुत शायद 30 साल पहले मैं इधर आया था. मेरे कुलदेवता भी नरसिंह स्वामी है, लेकिन मेरा कुलदेवता नरसिंह स्वामी बीजापुर का पूर्वी नरसिंह है, लेकिन नरसिंह स्वामी तो नरसिंह स्वामी हो, इसलिए नरसिंह स्वामी मेरा कुलदेवता है. ये कुलदेवता के बहुत बड़ा मंदिर है, ये मैं जानता था, लेकिन कर्नूल से सिर्फ 2 घंटा का रास्ता है, ये मुझे पता नहीं था. इधर जब मैं इधर मेरा इधर कार्यक्रम का तय हुआ तब मुझे बताया गया, और उसी समय मैं एक संकल्प किया था कि नरसिंह स्वामी का भगवान का दर्शन लेके, तो ये जो हम एनर्जी में माननीय मोदी जी के नेतृत्व में काम कर रहे हैं, देश में एनर्जी का डिमांड बहुत बढ़ रहा है, तो इसीलिए ये पूरा जो डिमांड है का आपूर्ति करने के लिए माननीय मोदी जी के नेतृत्व में हम सबको शक्ति दे, ये प्रार्थना भी, ये इसके लिए भी हमें आशीर्वाद मिलता है. విజయనగరం జిల్లా డెంకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బొడ్డవలస పంచాయతీ వీఆర్ఓ శ్రీనివాసరావు లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా కార్యాలయంలో తనిఖీలు చేయగా వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మొట్టవలస గ్రామ వీఆర్ఓ అయిన వేరి శ్రీనివాసరావు, ఇతను వీఆర్ఓ ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు. అతను తన తండ్రి అప్పలపైడి అని ఆయన డిసెంబర్ 31, 2024 తేదీన చనిపోయారు. చనిపోయిన పిమ్మట వారికి ఉన్నటువంటి 28 సెంట్లు సుమారు సర్వే నంబర్ 106/16 మొట్టవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యుటేషన్ చేయించుకోవాలని చెప్పి ఈ నెల ఏప్రిల్ 2-3 తారీఖుల్లో మ్యుటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది వెంకాడ తహసీల్దార్ గారు ఆఫీసులో. అయితే ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి, అలాగే అతనే ఆకులపేటకు కూడా అతనే చూస్తున్నాడు. సో ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరి శ్రీనివాసరావు, అతన్ని 15,000 రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అతను కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఫిర్యాది పతివాడి త్రినాథరావు అని చెప్పి అతని కొడుకు చనిపోయిన అప్పలపైడి అనే ఆసామి కొడుకు. వీళ్ళు పేదవాళ్ళు, పేద రైతులు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. తను బతిమాలలో మొదలెట్టాడు. అప్పటి నుంచి ససేమేరా అని అప్పటి నుంచి కూడా వీఆర్ఓ తిప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను, లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను మాటిమాటికి బెదిరించసాగాడు వీఆర్ఓ. అంతటా అతను విసుగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నేను సంప్రదించడం జరిగింది. సంప్రదించిన మేట మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు వీఆర్ఓ తాలూకా పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా 13,000 రూపాయల లంచం ఏదైతే ఉందో 13,000 రూపాయలు 15,000 నుంచి 13,000 తగ్గించాడు. అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తాను అన్నాడు. సో ఆ 13,000 కోసం ఫోన్ చేయడం, విసిగించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం డబ్బులు మా ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా హ్యాండెడ్గా డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది.
తిరుమల కౌస్తభం పార్కింగ్ వద్ద ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఒంగోలు నుంచి వచ్చిన భక్తుల రెనాల్ట్ డస్టర్ కారులోంచి పొగలొచ్చాయి. దాంతో అప్రమత్తమై భక్తులు వెంటనే కారులోంచి దిగిపోయారు. ఆ తర్వాత కొన్ని సెకండ్లలోనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న భక్తులు వెంటనే కిందకు దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. కారులో ఏసీ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ భీకర ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. కసోద్ కుమురాడి అడవిలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇండియన్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. గోవుల మరణాలపై ఆధారాలతో సహా బయటపెట్టేందుకు వైసీపీ సిద్దం. కూటమి ప్రభుత్వం సిద్దమా అని సవాల్ విసిరిన వైసీపీ నేత కాసు కృష్ణారెడ్డి. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇండియన్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.